ఇక్కడ ఏంటంటే మొట్టమొదటగా ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది సార్. అందులో ఎక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి సార్. మరి అదే ఎందుకు వస్తుందని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు సార్ అని మీరు అడిగే క్వశ్చన్ కూడా ఉంది ఇక్కడ. అంటే దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే ఎవ్రీ 2 years ఒకసారి నోటిఫికేషన్ రావాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా. బట్ కానీ కరోనా సమయం తర్వాత కరోనా కాంచి ఏమవుతుందంటే ఎవ్రీ 4 yearsకి అది నెట్గా రావడం జరుగుతుంది. సో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తక్కువ పోస్టులు పడేది. సో ఇప్పుడు ఎవ్రీ 4 yearsకి ఒకసారి పడ్డా కూడా భారీ నోటిఫికేషన్ అంటే పోయినసారి 16,000 ఈసారి కూడా 16,000 18,000 దాకా వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఫస్ట్ ఆ నోటిఫికేషన్ ఎందుకంటే ఈ ఏప్రిల్ మంత్ వచ్చిందంటే 4 years కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఏప్రిల్ లోపు అంటే 2026 ఏప్రిల్ లోపు ఏ క్షణమైనా కూడా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 100% వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్, దాని తర్వాత విద్య. మరి విద్యలో గురుకుల నోటిఫికేషన్ అనేది ఎక్కువగా వేకెన్సీస్ ఉంది. సో గురుకులాలలో లాస్ట్ టైం 8,000 9,000 పోస్టుల వేకెన్సీస్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు మాత్రము 5,000 to 6,000 నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత గ్రూప్స్. సో మనకు ఒక ఆర్డర్ ప్రకారంగా ఇచ్చే ఆలోచన ఉంది ప్రభుత్వం. సో మనం కూడా అందరం కూడా వెయిట్ చేద్దాము. ఆల్రెడీ డిసెంబర్ 10వ తారీఖు 2025 నాడు ఉస్మాన్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి అని కూడా నాకు అనిపిస్తుంది మిత్రమా.